ఈటీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ఆధ్వర్యంలో అఖండ గోదావరి తీరాన నిర్వహించిన కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుడికి దీపారాధన చేశారు. రాజమహేంద్రవరం మున్సిపల్ స్టేడియం శివనామ స్మరణలతో మారుమోగింది. కార్తీక మాసం 2వ సోమవారం రోజున పవిత్ర గోదావరి తీరం రాజమహేంద్రవరంలో కార్తీక దీపోత్సవం దేదీప్యమానంగా సాగింది. మున్సిపల్ స్టేడియంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానళ్లు నిర్వహించిన కార్యక్రమానికి మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆధ్యాత్మిక వేడుకలో నీలకంఠేశ్వరుడికి మహిళలు సామూహిక దీపారాధన చేశారు. పులుపుల ఫణికుమార్ శర్మ వైదిక నిర్వహణ, ఫణిభాస్కర్ కార్తీక మాస విశేష ప్రవచనం నడుమ దీపారాధన ఆధ్యాత్మిక భరితంగా సాగింది. పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గోదావరి నది ప్రాశస్త్యాన్ని, కొవ్వూరు గోక్షేత్ర విశిష్టతను భక్తులకు వివరించారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కలెక్టర్ కీర్తి, ఏఎస్పీ సుబ్బరాజు, ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీనివాస సుబ్రహ్మణ్యం జ్యోతి ప్రజ్వలంలో పాల్గొన్నారు. కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఈటీవీ వారు రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం అన్నది చాలా గొప్ప అదృష్టం కింద భావిస్తా ఉన్నాను. మన సాంప్రదాయాల్ని బలోపేతం చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేయడం అన్నది అందరూ కూడా హర్షించదగ్గ విషయం. భవిష్యత్ తరాల వారికి తెలిసే విధంగా అత్యధిక శాతం యువత ఉన్నారు. అది మన అందరం కూడా అభినందించాలి. దీపారాధన అంటే ఏదో దీపం వెలిగించడం కాదు, ఆ వెలుగు ద్వారా మనలోని అజ్ఞానాన్ని తొలగి జ్ఞానం వైపు అడుగులు వేయడం అన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని మరొక్కసారి తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈటీవీ వారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమం హిందుత్వాన్ని యొక్క ప్రాశస్త్యాన్ని ప్రజలకి తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొనే ఏర్పాటుని చక్కగా నిర్వర్తిస్తున్నారు. కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు హర్షం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో ఆధ్యాత్మిక వేడుక నిర్వహించి అందులో అవకాశం కల్పించినందుకు ఈటీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కోటి దీపోత్సవం చాలా అద్భుతంగా జరిగింది. మహావిష్ణు ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ కోటి దీపోత్సవానికి వచ్చిన ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది. ఈటీవీ వారు ఈ సామూహికంగా ఈ దీపారాధన కల్పించిన అవకాశం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఈ సంవత్సరం ఈటీవీ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా ఇక్కడ కార్తీక దీపోత్సవం జరగడం నిజంగా మా అదృష్టం. నిజంగా కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న భాగ్యం మాకు కలిగినందుకు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఈటీవీకి చాలా థ్యాంక్ యూ. చాలా బాగుందండి. ఇంతమంది జనాలు వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. ఇలాగే ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని ఈటీవీని కోరుకుంటున్నాం. ఈటీవీ వారికి మరి థ్యాంక్స్. చాలా బాగా చేశారు. మా అదృష్టం అనుకుంటున్నాము ఇవాళ మేము ఇలా చేసుకోవడం కూడాను. మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా చేశారండి. అసలు నేను ఈటీవీకి చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇలాంటి చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్. కార్తీక దీపోత్సవానికి మేము ఇదే మొదటిసారి రావడం. ఇది కార్యక్రమం చాలా బాగా జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని మరిన్ని చోట్ల మరింత విజయోత్సవంగా జరిపించాలని అందరికీ పరమశివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. నేను ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈటీవీ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ వారు చాలా మంచి ప్రోగ్రామ్ మా రాజమండ్రిలో కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్ లో మేము పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఈ కార్తీక మాసంలోని ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది మాకు. ఈటీవీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు. పరమేశ్వరుడికి మహాహారతి దీపోత్సవంతో కార్యక్రమం ఘనంగా ముగిసింది. హర హర మహాదేవా, హర హర మహాదేవా. జన్మ జన్మని